హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అల్మాటీనో ఆంధ్ర అమ్మాయిను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది ఊరు, గొబ్బిమ్మలు, పిండి వంటలు, భోగి మంటలు అలా చాలా ఉంటాయండి. అలాంటి మన సంక్రాంతిని లాస్ట్ 3 ఇయర్స్గా మేము మిస్ అవుతున్నాం. బట్ లక్కీగా ఈ ఇయర్ సంక్రాంతి పండుగతోనే మాకు హాలిడేస్ వచ్చాయండి. సో ఎలాగైనా ఈ ఇయర్ మేము ఫుల్గా యూటిలైజ్ చేసేసుకుందాము. మేమందరూ కలిసి మాకు వచ్చిన స్టైల్లో పిండి వంటలు అయితే చేసాం. అందులో ఫస్ట్ పిండి వంట వచ్చేసి కజ్జికాయలండి. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్లో కూడా అంతే బాగుందండి. సో ప్రాసెస్కి వెళ్ళిపోతే మేమైతే మైదా తీసుకున్నామండి. మైదాలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసాం ఫర్ టేస్ట్. అండ్ బయట ఉన్న చలికి నెయ్యి అయితే కట్టేసింది. దాన్ని అయితే మెల్ట్ చేసి పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని 10 minutes పక్కన పెట్టేసుకున్నాం. మీన్ వైల్ స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. పల్లీలు, నువ్వులు అండ్ రవ్వని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పు, పల్లీలు, నువ్వులు, ఇలాచి ఇవి మిక్సీ పట్టాలి. మంచిగా ఫైన్ పౌడర్ వచ్చేలా మిక్సీ పట్టినాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం. షిఫ్ట్ చేసుకున్న దాంట్లో మనకు సరిపడా రవ్వ అండ్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్, చపాతీలు చేసుకోవాలి చిన్న చిన్నవి. అందులో కొంచెం కొంచెంగా మనం చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకుంటూ సైడ్లో వాటర్ అప్లై చేయాలి. సో దట్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వడానికి. మాకు ఈ కజ్జికాయని షేప్లో తీసుకురావడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఫస్ట్ 5 అయితే కొంచెం కష్టంగానే చేసాము. బట్ ఎట్ లాస్ట్ వి డిడ్ ఇట్. మా దగ్గర మోమోస్ మేకర్ కూడా లేకుండే, ఒకవేళ దాని నుండి ఈజీగా అయ్యేదేమో పని. ఈ వీడియో క్లిప్ వచ్చేసి మా ఫస్ట్ కజ్జికాయది. సో అందుకే ఇంత టైం పడుతుంది చేయడానికి. మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువ అప్లై చేసాం ఫస్ట్ దానికి, అది స్టిక్ కూడా అయిపోతుంది. అండ్ ఏదో ఒకలా చేసి మెల్లమెల్లగా ఫోక్తో సెట్ చేసాము సో దట్ లోపల స్టఫింగ్ బయట రాకూడదు. అలా చాలా కజ్జికాయలు అయితే చేసుకున్నామండి. కౌంట్ అయితే చేయలేదు కానీ అప్రాక్స్ ఒక 20 to 25 అయితే ఉంటుంది. బట్ మాకైతే ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ వంటలే చాలా కష్టము అబ్రాడ్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ నార్మల్గా వంట చేయాలంటే. బట్ లక్కీలీ పండగ టైంతోనే మాకు హాలిడేస్ రావడం అండ్ అందరూ గ్యాదర్ అయ్యి ఇలాగా చేసుకోవడం పిండి వంటలు. అండ్ ఫైనలీ మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో పిండి వంటకం వచ్చేసి గవ్వలండి. ఏదైతే పిండి మేము కజ్జికాయలు కని కలుపుకున్నామో ఆ పిండిలోనే కొంచెం పిండి తీసుకొని వాటితో గవ్వలు చేసుకున్నామండి. గవ్వలు చేసుకోవాలంటే మనం ముందుగా చిన్న చిన్న బాల్స్ చుట్టుకొని సైడ్లో పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి గవ్వలు చేసేటప్పుడు. సో నేను కూడా ముందుగా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. సో ఎలా అయితే మనకు కజ్జికాయలు చేసేటప్పుడు కజ్జికాయలు మేకర్ లేదో, అలానే గవ్వలు చేసేటప్పుడు కూడా మన దగ్గర గవ్వల మేకర్ లేదు. సో కొంచెం మా బ్రెయిన్ వాడి ఫోక్తో ఇలా గవ్వలు అయితే చేసుకున్నామండి. ఎంత క్యూట్గా వచ్చాయి చూడండి గవ్వలు అయితే. చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్రై చేసేటప్పుడు అంటే చాలా బాగా ఫ్రై అయ్యింది. మంచిగా ఫ్రై చేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. బాగా ఫ్రై చేసుకున్నాక దాన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాము. అలాగా ఒక 2 sets వేసాము. సో 2 sets కూడా బాగానే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఏవైతే ఫ్రై చేసుకున్నామో దాన్ని కొంచెం పక్కన పెట్టి చల్లార్చి పాకం గురించి రెడీ చేసుకుంటున్నాం. షుగర్, కొంచెం వాటర్ ఇలాచి వేసి బాగా పాకం వచ్చే వరకు దాన్ని తీసాం. మాకు యాక్చువల్లీ పాకం తెలియదు, తీగ పాకం, లైట్ పాకం, ఐ డోంట్ నో పాకం గురించి. సో మాకు తెలిసిన పాకం ఏదో మేము పట్టాము, కానీ బాగానే సరిపోయింది షుగర్. సో దిస్ ఈస్ అవర్ గవ్వల స్టోరీ. నౌ కమింగ్ టు ది థర్డ్ పిండి వంటకం. ఇట్స్ నథింగ్, ఇట్స్ చెక్కలు. యూజువల్గా చెక్కలు బియ్యపిండితో చేస్తారండి, కానీ మేము ఉండే ప్లేస్లో బియ్యపిండి దొరకడం చాలా కష్టం. చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం బియ్యం పిండి గురించి, బట్ అన్నీ ఫ్లాప్ అయింది. సో ఇది మైదా చెక్కలండి. సో దట్ ఈస్ అవర్ మైదా చెక్కలు. కమింగ్ టు నెక్స్ట్, ఇట్ ఈస్ బిస్కెట్స్. మైదా బిస్కెట్స్ అన్నీ మేమైతే చేసామో మైదాతోనే చేసామండి. సో మైదా బిస్కెట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ అవర్ బిస్కెట్స్ ఆర్ రెడీ. సో దిస్ ఇస్ అవర్ పిండి వంటకాలు ఫర్ సంక్రాంతి. ఈ వీడియో భోగి ముందు రోజుది. పిండి వంటలు అయిపోయాక అందరూ ఇలాగా మెహందీ పెట్టేసుకొని ఇంకా భోగి ముగ్గు కూడా పెట్టేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.